'తొలి ప్రేమలో' బాలు క్యారెక్టర్ ఎలా ఉందో అలాంటి పార్ట్నర్ 'కలంకారి' సూపర్. 'కులుమనాలి' సూపర్. మీరు చూసారా ప్రదీప్ గారు 'కులుమనాలి'? నిజంగా చాలా బాగుందండి. ఫెబ్ వరకు. ఓకే. అదర్ కంట్రీయా? అదర్ స్టేట్సా? నీకు నన్ను కొట్టే హక్కు కూడా ఉంది కానీ మంత్లీ ప్రీమియం డబ్బులు ఇచ్చి కొట్టాలా? మనాలి ఎలా వెళ్ళారు? ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి షిమ్లా వెళ్ళి షిమ్లా నుంచి మనాలి వెళ్ళాం. ఫస్ట్ ఆగ్రా వెళ్ళాం. ఆగ్రా నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి ట్రావెల్స్ చూసా బ్రో. కానీ ఐఎమ్ నాట్ పిఎస్పికే, ఐఎమ్ రెడ్ సి. బాగుంటుంది మ్యామ్ కులు మనాలి. క్లైమేట్ సూపర్. అవునండి నిజంగా నాకు మీరు ఆ పేరు వింటేనే నేను ఇప్పుడు అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను తెలుసా. ఈ ఈ టైంలో అక్కడ వాళ్ళు అసలు చచ్చిపోతారేమో. అసలు సమ్మర్లో కూడా ఫస్ట్ టైం అండి నేను దుప్పటి కప్పుకొని పడుకున్నాను. సమ్మర్లో వేడి నీళ్ళు స్నానం. అసలు ఎంత కూల్ నిజంగా. ఏమన్నా ప్యాకేజ్ అని అడుగుతున్నా. మేము ప్యాకేజ్ తీసుకోలేదు, మేమే ఓన్గా వెళ్ళాం. అక్క టుడే ఆఫర్ ఉంది ఓన్లీ 490. కొనుక్కో. ఏంట్రా నేను కొట్టాలంటే నేను ప్యాకేజ్ తీసుకోవాలా? నీ బాంద. ఆ రోజు నీ చేతికి దెబ్బ తాకినప్పుడు నేను కట్టు కట్టానా? అలా కట్టు కట్టి నేనే నేను కొడతానని ఎలా అనుకున్నావు బాలు? ఓకే ఓకే ప్రీమియం అక్క. పట్టు చీర చిన్న కొట్టి మరి నీకు కట్టు కట్టే. మ్యామ్ ఈ టైంలో వాటర్ పోస్తే ఐస్ అయిపోయిద్ది. అవునండి అక్కడ రూట్స్ కూడా బ్లాక్ చేస్తారంట ఈ చలికాలం. మాకు క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. అసలు టనల్స్ ఉన్నాయి, రీసెంట్లీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఇంకా నడుస్తున్నాయి. ఆ టనల్స్ ఎంత లాంగ్ ఉన్నాయి అంటే చాలా బాగుందండి. టనల్స్ బయట మేము పిక్స్ తీసుకుంటుంటే ఒకటేసారి ఏమంటారు వడగాల్పులు. బాబోయ్ అనిపించింది. అసలు రోడ్స్ ఎట్లా ఉంటాయి అక్కడ. షిమ్లా అయితే మరి నా మాట వినకపోతే నిన్ను నన్ను మమ్మీ కొట్టిందిగా. అలాగే ఫోన్ ఎత్తనందుకు నువ్వు కొట్టు. అవునా సరే కొట్టాను లేదా? నేనెందుకు కొడతాను నేను? ప్రభా మీరు ఎప్పుడు వెళ్ళారు చెప్పలేదు? మీరు వెళ్ళారా? నీ తమ్ముడు కాబట్టి అయితే కొట్టాలా? కొట్టాను నేను. ఎప్పుడు వెళ్ళారు ప్రదీప్ గారు మీరు మనాలి? యాక్చువల్లీ మా హస్బెండ్ ప్లాన్ అయోధ్యకి వెళ్ళాలని ఉండే. నేను అయోధ్య ఎప్పుడైనా వెళ్తాము. ఇలాంటి ప్లేసెస్కి కొంచెం మనం తిరగగలిగినప్పుడు నడవగలిగినప్పుడు వెళ్ళొచ్చు. మన ఇంకా అయోధ్య వెళ్ళాల్సిన టైం ఇంకా చాలా ఉంది. అయితే 2 బీట్స్కి పైసలు కొట్టు. చిచి బీటెక్లో మ్యామ్. అవునా ఫ్రెండ్స్తో వెళ్ళారా? కానీ బాగుందండి నిజంగా. పీపుల్ కూడా అక్కడ బాగా స్ట్రాంగ్గా ఉన్నారండి. అంతా క్లైమేట్ ఎంత బాగుంది కదా. న్యాచురల్. వాళ్ళకి అసలు పొల్యూషన్ అనేది లేదు అక్కడ వాళ్ళకి. షిమ్లా అయితే అసలు ఇలా గుట్టలు గుట్టలు రోడ్స్ మనకి ఇలా సాఫీగా ఉన్నాయి కానీ షిమ్లా వాళ్ళకైతే ఇట్లా గుట్టలు రాళ్ళు. నేనైతే ఆశ్చర్యపోయాను. నేను ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడిస్తే నాకు ఆయాసం వచ్చింది. అప్పుడు క్యాబ్ డ్రైవర్ అంటున్నారు మీరు మొత్తం పొల్యూషన్ ఫుడ్ తింటున్నారు, క్లైమేట్ మీకు మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది, ఫుడ్ పొల్యూటెడ్ అయిపోయింది, మాకు మాత్రం ఇక్కడ ఫుల్ న్యాచురల్ ఫుడ్ ఉంటుంది అని. ఎక్కడ క్లైమేట్ అచ్చు. ఏ దొంగ నువ్వు లైవ్లో ఉన్నావు. మనాలి కులు మనాలి కులు మనాలి. రాజేష్ బ్రో అది కాశ్మీరు లోయలో కన్యాకుమారి. ఆ సాంగ్ ఎలా ఉంటుంది వెనకాలంతా ఆ స్టీజ్ అలాగే ఉంది అక్కడ. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిన ట్రిప్ కానీ నా లైఫ్లో మర్చిపోని ట్రిప్ అది. ఇంకా ముందుకి నేను అలాంటివి భగవంతుడు మన డిక్షనరీలో పెట్టారో లేదో తెలియదు కానీ మంచి ట్రిప్.